15 మంది అన్నలున్నారు వైష్ణవికి. చూసుకోలేరా అని అంటున్నారు. చూస్తారు, తను పెట్టే వీడియోస్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. వైష్ణవి అండ్ తన రియల్ లైఫ్లో జరిగే గొడవలు కూడా వీడియోస్ పెట్టింది. కానీ అలాగని చెప్పి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళైతే చూడలేరు కదా ఏం జరుగుతుందో అని, అంతే కదా. అటువంటిప్పుడు అలా చేశారు. వాళ్ళ తప్పైతే లేదు కదా. కావాలని ఎవరు చెల్లిని పోగొట్టుకోలేరు కదా, ఒక తల్లి కూతుర్ని పోగొట్టుకోలేదు కదా. నెక్స్ట్ విండో దగ్గరే పడుకున్నారు తల్లిదండ్రులు అన్నారు. కానీ సౌండ్ లేకుండా చంపాడంటే ఎంత గ్రేట్ కదా. ఎంత ప్లాన్ వేసుకొని చంపారు. ఎంత కూలర్ సౌండ్ ఉన్నా సరే చంపేటప్పుడు అరుపులు కొంచెం గట్టిగా వినిపిస్తాయి. అటువంటిది ఏ సౌండ్ లేకుండా చంపడం అంటే ముందు ప్లాన్ చేసుకొని, వాళ్ళ తల్లి తను ఒక ఆడదే కదా, తనకి పెద్దలు లేరేమో కనీసం, అందుకే ఆడదాని విలువ తెలియలేదు. చేతులారా కొడుకుతో చంపించిందంటే ఎంత కఠిన హృదయం. ఒక మనిషి ప్రాణం తీయించిందంటే ఎంత కఠిన హృదయం అది. నచ్చలేదా, కోడలు నచ్చలేదా, వదిలేయమని చెప్పొచ్చు, లేదంటే కట్నం కావాలా అడగమని చెప్పాలి, అంతేగాని చంపేయడమా అంత ఘోరంగా. ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు. పోయినా ఆ ప్రాణం తిరిగి వస్తుందా, అది కదా. ఇప్పుడే యూట్యూబ్లో ఫేమస్ అవుతుంది, ఫేమస్ అయింది ఆల్రెడీ పాపం. అయినా తనకి జాబ్ లేకపోయినా అన్నీ తనే చూసుకుంటుందని చాలా వీడియోస్లో కూడా చెప్పారు. అంత మంచిగా చూసుకుంటున్న అమ్మాయిని చేతులారా చంపుకున్నాడంటే వాడు ఎంత చెప్పాలి. నోటి నుంచి తిట్లు కూడా రావట్లేదు. ఆల్రెడీ తిట్టున్నారుగా అందరూ, అదే చాలు. తనకి ఆల్రెడీ తగిలినట్టుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటగా, ఐసీలో ఉన్నారంట. మరి ఇదంతా నిజమైతే పైన దేవుడు ఉన్నట్టే కదా. తన కడుపులో ఉన్న పసిపాప తను ఏం చేసింది? ఆల్రెడీ ఒకసారి అబార్షన్ చేయించాడంట. ఇప్పుడు కూడా